కావ్య వాళ్ళ అత్తనైతే టెంపుల్కి అయితే తీసుకొచ్చింది. అదిగోండి అత్తయ్య గారు మాటల్లోనే వచ్చేసారు మీ అబ్బాయి గారు అని చెప్పేసి అయితే చాలా సంతోషంతో అంటూ ఉంటుందన్నమాట. అప్పుడేమో టెంపుల్ ముందు ఒక పెద్ద కారు అయితే వస్తుందన్నమాట. ఆ కారునైతే చూస్తుంది వాళ్ళ అమ్మ అపర్ణాదేవి. కారులో నుంచి అయితే కావ్య ఇచ్చిన కుర్తా వేసుకొని రాజు అయితే దిగుతూ ఉన్నాడనమాట. ఒక్కసారిగా కళ్ళెర్రి చేసిందనమాట అపర్ణాదేవి. నా కొడుకు బతికే ఉన్నాడని మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ రాజు ఏమో చాలా అమాయకంగా వస్తూ ఉన్నాడు. నా కొడుకు బతికే ఉన్నాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషంతో సంబరపడిపోతుంది ఆ అపర్ణాదేవి. ఆ రాజేమో అలా మెట్లు ఎక్కుతూ వస్తూ ఉన్నాడనమాట. కావ్య ఏమో వెనక దాక్కొని నిల్చొని ఉందనమాట. అసలు ఎవరు కనిపెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అయితే అపర్ణదేవి మెట్లు దిగుతూ వస్తుండే ఎదురుగా ఏమో రాజేమో వెళ్తూ ఉన్నాడనమాట. రాజేమో ఆవిడని చూస్తూ పక్కకి వెళ్ళిపోయి నడుస్తూ వెళ్ళిపోతుండగా ఏంటి నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటే అమ్మ అని పిలిచాడనమాట రాజు. రాజు అమ్మ అని పిలవగానే ఒక్కసారిగా కావ్య ఏంటి నా అత్తయ్య గారిని గుర్తుపట్టేశారా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది కావ్య. అపర్ణదేమేమో అమ్మ అని పిలవగానే చాలా సంతోషంతో నన్ను గుర్తుపట్టాడు అని చాలా సంతోషంతో ఉంటుందన్నమాట. ఏంటి రాజు గుర్తుపట్టేశాడా వాళ్ళ అమ్మని అని చెప్పేసి అయితే కావ్య అనుకుంటూ ఉంటుందన్నమాట. దొంగచాటుగా స్తంభం వైపు నుంచి చూస్తుందన్నమాట. అలా అమ్మ అని పిలవగానే తనకైతే హద్దులు లేవన్నమాట. రాజు అలా దగ్గరికి వస్తుంటే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.